హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఈ వ్లాగ్ వచ్చేసి నా బిజీ మార్నింగ్ రొటీన్స్. ఈరోజు వచ్చేసి మావి గారి సంవత్సరం అనమాట. అలాగే నేను 9 o'clock కల్లా మా వాడితో స్కూల్లో ఉండాలి. సో రిజల్ట్స్ అనమాట, ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తారు. మార్నింగ్ 4కి స్టార్ట్ అయిందనమాట నా డే. క్లీనింగ్ అంతా చేసేసుకొని బూరెలు పులిహోర చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఏం చేయట్లేదు. వంట కూడా చేసేస్తున్నాను. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయితే ఇంకా కొద్దిసేపు అయినా సరే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయబుద్ది అవ్వదు. అందుకని వంట కూడా చేసేస్తున్నాను. సో అన్నీ రెడీ చేసేసి ఇంట్లో పూజ చేసేసి 9:30 కల్లా నేను ఇక్కడ స్టార్ట్ అయిపోవాలి. బూర్లకి రుబ్బు, చింతపండు పులుపు ఇవన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల టైంకి అన్నీ అయిపోయాయి. మంచిగా పూజ కూడా చేసేసి మేము ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. మేము నలుగురం బయటికి వెళ్తే మాత్రం వీళ్ళు ఎప్పుడు నన్ను వెనక్కి తోసేస్తారు. వీళ్ళు ముగ్గురే ముందున కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకిద్దరు పక్క పక్కన కూర్చొని ఇలాగా అల్లరి చేస్తారనమాట. కొద్దిసేపు అల్లరి చేసి ఆ తర్వాత వాళ్ళ నాన్నతో 2 తిట్లు కూడా తింటారు. ఈసారి అయితే నేను ఎగ్జామ్స్కి ఒక 2 months ఉందనగా నేను వీడిని ట్యూషన్లో కూడా జాయిన్ చేశాను. ఇంకా ట్యూషన్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టీవీతో అలా ఉండి సరిగా చదవట్లేదనమాట. సో ఇప్పుడైతే ట్యూషన్లో జాయిన్ చేయడం వల్ల ఒక 2 hours ఎక్స్ట్రా చదివాడు. చూడాలి మార్క్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. ఎప్పుడు ఎగ్జామ్స్ రాసొచ్చి కష్టంగా ఉంది పేపరు, ఒక్కొక్కసారి బాగా రాసినప్పుడు ఈజీగా వచ్చింది అని చెప్తాడనమాట. అప్పుడు చెప్పినప్పుడే నాకు అర్థమైపోద్ది అనమాట, బాగా వస్తాయి బాగా రావు మార్క్స్ అని చెప్పి. ఈసారి అయితే అన్నీ బాగానే రాశాను, అన్నీ ఈజీగా ఉన్నాయి అని చెప్పాడు. స్కూల్కి వచ్చేసాము. మా వారు చిన్నబాబు కారులోనే ఉండిపోయారు. ఇంకా చిన్నోడు పైకి వస్తే ఇంకా అల్లరి చేస్తాడని చెప్పేసి ఇంకా వాడిని తీసుకురాలేదు పైకి. వాళ్ళు ముందెళ్ళి ఎక్కడ పార్క్ చేసి ఉంటారు. మేము స్కూల్ లోపలికి వెళ్ళి రిపోర్ట్ కార్డ్ తీసుకొని వచ్చేస్తాము. క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో తీయలేదన్నమాట. అక్కడ అందరూ ఉంటారు కదా. క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చూపిస్తున్నాడు అనమాట, ఎక్కడెక్కడ ప్రేయర్స్ అవి జరుగుతాయి, వీడు ఎక్కడెక్కడ తిరుగుతాడు ఏంటి అని చెప్పేసి. వీడిని ట్యూషన్లో జాయిన్ చేసి కొంచెం కష్టపెడుతున్నానేమో అనుకున్నాను, కానీ ఆ డెసిషన్ తీసుకోవడం మంచిదే అయింది. ఈసారి అన్ని మార్క్స్ బాగానే వచ్చాయి. కొంచెం టీవీ చూడడం తగ్గించాడు కదా, చదవడం స్టార్ట్ చేశాడు. సో వచ్చినందుకు బాగా చూసుకుంటున్నాడు అనమాట పేపర్ని. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతున్నాడు. హాలిడేస్ అయిపోయిన తర్వాత కలుద్దాం అని చెప్పి వచ్చేసాడు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఈరోజు కూడా చాలా బిజీగా గడిచింది. ఈరోజు కొత్త అమావాస్య కదా. కొత్త అమావాస్య అంటే మేమైతే నూకాల తల్లికి పసుపు కుంకుమలు ఇస్తాము. ఇంట్లో ఉపారం కూడా పెట్టాలి. సో ఈరోజు కూడా మార్నింగే లేచేసి ముందు వీళ్ళకి టిఫిన్స్ అవి పెట్టి అప్పుడు పనులు స్టార్ట్ చేశాను. ఉపారంలో అన్నం, పప్పు, అట్టు, సలివిడి, వడపప్పు ఇవి చేస్తాము. ఇంట్లో ఉపారం పెట్టుకొని గుడికి కూడా వెళ్ళాలి. నేనైతే గుడికి కరెక్ట్గా 11:30కి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడు రష్ తగ్గిపోద్ది. అయితే మార్నింగే వెళ్ళాలి, లేదంటే ఈ టైంకి వెళ్ళాలని నాకు ఈ మధ్యనే అర్థమైంది. మార్నింగ్ అంటే ఎలాగో అవ్వదు, పిల్లలకి టిఫిన్స్, వాళ్ళ స్నానాలు ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది. ఇంకా 11:30 అయితే కరెక్ట్ టైము. అప్పటికి జనాభా తగ్గిపోయి రష్ తగ్గిపోయిందనమాట. ఇంకా 12కి నైవేద్యం పెడతారు కదా, ఇంకా ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తారనమాట. సో కొంచెం ఖాళీగా ఉంది, ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నేను వెళ్ళి లేట్గానే గుడికి వెళ్తాను కదా అని చెప్పి మార్నింగ్ కొంచెం బతికిస్తే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం హడావిడి అయిపోయింది. ఇంకా పొద్దున్న స్కిప్ చేసి సాయంత్రం వెళ్దామేమో అనుకున్నాను, కానీ లేదు పొద్దున్నే వెళ్ళొచ్చేయాలని చెప్పేసి వెళ్ళాను. గుడి ఖాళీగానే ఉంది, మంచిగా పూజ అయిపోయింది. చాలాసేపు కూర్చొని వచ్చామన్నమాట. ఇంకా గుడి నుండి వచ్చేసి ఆల్రెడీ అన్నం పప్పు వండేసాను కదా, దాంతోపాటు ఆలూ ఫ్రై కూడా చేసేసాను. ఈ ఎండలకి కంఫర్ట్ ఫుడ్ అనమాట. పిల్లలకి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను రసం కూడా చేశాను వాళ్ళ కోసం.
లంచ్ చేసేసి మంచిగా పడుకున్నాము సాయంత్రం వరకు. ఎందుకంటే ముందు రోజు ఈరోజు పొద్దున్నే లెగడం మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడానికి అవ్వకపోవడం వల్ల చాలా టైర్డ్గా అనిపించింది అనమాట. ఈరోజు ఇంకా లంచ్ అయిపోగానే ఇంకేం పని లేదు, చక్కగా పడుకొని ఈవినింగ్ లేచాము. మా చిన్నోడు కూడా మంచిగా పడుకున్నాడు. సో లేచిన తర్వాత వాళ్ళని ఇలా మేడపైకి తీసుకొస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం 5:30 అయితే అయ్యేసరికి చల్లగా ఉంటుంది కదా, వాళ్ళు కొంతసేపు ఆడుకుంటారని చెప్పేసి మేడపైకి తీసుకొస్తాను వీలున్నప్పుడల్లా. ఇంకా నిద్ర మాకు తీరలేదు, కాసేపు కూర్చున్నాడు. ఇంకా తర్వాత నాతో ఆడుకుంటాడు ఫుల్గా, అటు తిరిగి ఇటు తిరిగి. సో ఇవన్నమాట నా బిజీ మార్నింగ్ రొటీన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.